ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి శాంతియుత నిరసన 50 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విరామం లేకుండా జరుగుతున్నటువంటి దారుణాతి దారుణాల మీద ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రదర్శన వీటన్నిటికీ కూడా జాతీయ స్థాయిలో చాలా పార్టీల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా, అన్నాడీఎంకే, ముస్లిం అవాగ్ లీగ్ దాదాపు అన్ని పార్టీల నుంచి కూడా, అంటే ఎన్డీఏ కూటమిలో లేని దాదాపు చాలా పార్టీల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున వచ్చి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మద్దతు ప్రకటించడమే కాదు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇవి చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయా, ఇంత ఏంటి ఇదేంది రాజకీయం? ఇటువంటి రాజకీయ హింస అయితే ఎవరైనా కనుక రాజకీయాలు చేయగలుగుతారా? అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, సిస్టంలో చూస్తూ ఉండడం ఏంటి అని చెప్పి ఎవరు మాట్లాడిన, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడినా, సంజయ్ రౌత్ మాట్లాడినా, సావంత్ మాట్లాడినా, ప్రియాంక చతుర్వేది మాట్లాడినా, తమ్మిదురై మాట్లాడినా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడినా, జేఎంఎం ఎంపీలు మాట్లాడినా, అవాగ్ ముస్లిం లీగ్ ఎంపీలు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ఇదే పాయింటే. అండ్ ప్రియాంక చతుర్వేది శివసేన ఎంపీ ఉన్నారు కదా, ప్రియాంక చతుర్వేది అయితే చాలా బ్రహ్మాండంగా ఆమె అసలు ఇన్ని జరుగుతూ ఉంటే, ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి అన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. యాక్చువల్గా ఢిల్లీకి రాష్ట్రాల రాజకీయాలతో డిస్కనెక్షన్ ఉంటుంది. అసలు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇన్ని దారుణాలు జరగలుగుతున్నాం. అసలు ఇన్ని ఏంటి, పొలిటికల్గా ఇంత దారుణం ఏంటి? అధికారంలోకి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యానికి హ్యాట్సప్. ఆయన ఇటువంటివన్నీ కనుక చాలా ఓవర్కమ్ చేసుకొని వచ్చాడు, ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని రాగలుగుతాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు అసలు ఆస్కారం ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దారుణాలకు అవకాశం ఇవ్వడం ఏంటి? సుప్రీంకోర్టు లాంటి సంస్థలు ఖచ్చితంగా, సుప్రీంకోర్టు లాంటివి సుమోటోగా తీసుకోవాలి. న్యాయస్థానాల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఎట్లా కుదురుతుంది? మొత్తం ఇండియా కూటమి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డితోటే ఉంటుంది. రాజకీయాల సంగతి తర్వాత, కానీ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే కదా అల్టిమేట్గా ఎవరికైనా కనుక రక్షణగా ఉండేది అని చెప్పి ప్రియాంక చతుర్వేది శివసేన ఎంపీ చాలా అద్భుతమైన స్పీచ్ డెలివర్ చేశారు ఆమె. సో ఆమె ఫీల్ అవుతూ ఉన్నారు. అవన్నీ చూసి నడి రోడ్డు మీద నరికేయడాలు, చెయ్యికి అవతల పడడాలు, ఈ దారుణాలను చూసి ఆమె స్వయాన ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ ఫీల్లో నుంచి ఆ ప్రసంగం కూడా వస్తూ ఉంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా 50 రోజుల నుంచి విరామం లేకుండా జరిగినటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో అయితే దాదాపు అందరి దృష్టిని అంటే అందరి దృష్టిలో పడ్డాయి. జాతీయ మీడియా కూడా దీని మీద కథనాలు రాస్తూ ఉంది. సో ఇప్పటికైనా రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారి సర్కారు వీటికి ఫుల్ స్టాప్ పెట్టి పాలన మీద కనుక దృష్టి పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికీ 50 రోజులు కనీసం పాజిటివ్ వైపు అనేది లేకుండా చేశారు. ఇప్పటికైనా మించిపోయింది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక నుంచైనా పాలన మీద దృష్టి పెట్టి ఏం మాట్లాడినా కనుక జగన్ తిడుతూ వైసీపీ వాళ్ళని తిడుతూ అయిపోయింది రాజకీయం. ఇప్పుడు పాలన మీద దృష్టి పెట్టాలి. డిస్కషన్ నిర్ణయాల మీద, విధానపరంగా పాలసీస్ మీద, వీళ్ళు ఇచ్చిన హామీల అమలు మీద, ప్రజలకు చేసే మేలు మీద డిస్కషన్ జరగాలి. ఏం జరిగినా ఇంకా వచ్చి జగన్ తిడుతూ పోయేటట్లయితే ఎందుకు ఇచ్చారు అధికారం మీకు?